ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. బాగా చూసుకుంటున్నారు. నాకు అవసరం లేదు. యూ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. బేబీని ఎలా సేఫ్గా దోమల నుంచి పెట్టుకోవాలంటే ఇది బెస్ట్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం ఓకే, నా స్టాప్ వాచ్ వాకింగ్ది స్టార్ట్ అయింది. బట్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ 5:30 అవుతుంది. అండ్ ఈ టైంలో నేను వాకింగ్ వచ్చాను రూడల్ కివెన్ తీసుకొని. యూజువల్లీ నేను ఈ టైమే తీసుకొస్తాను, బట్ నాకు బాబు పుట్టినప్పటి నుంచి నేను వాకింగ్ అనేది ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేయలేకపోతున్నాను. కొన్నిసార్లు ఏమో నేను 6:30 వస్తున్నాను, 7:30 వస్తున్నాను, 8:30 వస్తున్నాను, అండ్ ఇవాళ 5:30 వచ్చాను. ఎందుకంటే నేను 3ంటికి లేచాను. 3ంటి నుంచి నేను మేల్కొని ఉన్నాను. బాబు 3ంటికి లేచి ఆకలేస్తుందంటే ఫీడింగ్ చేసాం. దాని తర్వాత పడుకోపెట్టాను. బట్ లేటర్ ఏమైందంటే నాకు నిద్ర రావట్లేదు. అలాగే కూర్చొని టీవీలో బిగ్ బాస్ చూస్తుంటూ టైం పాస్ అయిపోయింది. 5 అయిపోయింది, 2 గంటలు అలాగే పాస్ అయిపోయినాయి. సో తర్వాత నేనేం డిసైడ్ చేశాను, రెడీ అయిపోయి వాకింగ్ వెళ్ళిపోదాం, దాంతోపాటు ఒక పని అయిపోద్దని. అందుకనే ఇప్పుడు ఉదయం పూట నేను 5:30కి వాకింగ్ వచ్చేసాను. సో గైస్, అయితే నేను డూడల్కి వాకింగ్ చేయించేసి ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్గా కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా పడుకున్నాను. బట్ పడుకునే ముందు ఒకసారి నేను లోపల రూమ్లో వెళ్ళి నేను చూస్తాను బాబు అండ్ అమ్మ ఇద్దరు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకుంటా. ఇద్దరిని చూసిన తర్వాత నేను ఇంకా రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరిపోయి వెళ్తున్నాను విజయవాడ. కొన్ని పనులు ఉన్నాయి, ఇంపార్టెంట్ అయిన పనులు ఉన్నాయి. సో ఆ పనులు చేయడానికి నేను విజయవాడ వెళ్తున్నాను. మెయిన్ పని ఏంటంటే, నేను మొన్న క్రిబ్ తీసుకున్నాను. మొన్న అంటే బేబీ పుట్టినప్పుడు నేను ఇమ్మీడియట్గా ఒక క్రిబ్ తీసుకున్నాను బేబీ కోసం, అంటే బెడ్. సో ఆ బెడ్లో ఉన్న వీల్స్ సరిగ్గా అంటే రోల్ అవ్వట్లేదు. సో అందుకనే నేనేంటంటే ఫస్ట్ క్రైకి వెళ్ళి ఆ వీల్స్ అనేది ఎక్స్చేంజ్ చేయించాలి. ఆల్రెడీ కాల్లో మాట్లాడేశాను. వాళ్ళు అన్నారు వీల్స్ తీసుకురండి, మేము మీకు కొత్త వీల్స్ ఇస్తాము, పాతవి తీసుకొని ఉన్నారు. సో ఓకే, అదే అగ్రీ చేసి ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాను. మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా నేను పడుకుంటానని. బట్ అన్ఫార్చునేట్లీ నేను అసలు పడుకోలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో ఇంకా నేను వేరే పనులన్నీ ఉంటాయి, ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను. వంట చేయడం కానీ అలాంటి ఏదేదో అన్ని పనులు ఉన్నాయి. సో అన్ని పనుల మీద ఎంగేజ్ అయిపోయి టైం అలా పాస్ అయిపోయింది, నాకు తెలియలేదు. మోర్ ఓవర్ ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయింది. సో 11 o'clock, నేను రాత్రిపూట 3 o'clock లెగిసాను. 3 o'clock నుంచి 3 కూడా కాదు, యాక్చువల్లీ నేను ప్రాపర్లీ పడుకోలేదు. అలాగే టైం పాస్ అయిపోతుంది. నైట్ అంతా కూర్చొని పిల్లోడిని చూసుకోవడం, బిగ్ బాస్ చూడడం, అండ్ మళ్ళీ నేను సరే జస్ట్ పడుకుందామని వెళ్తున్నానంటే మళ్ళీ పిల్లోడు ఏడుస్తున్నాడు ఆకలితో. సో అలా అని టైం పాస్ అయిపోయింది. సో నైట్ అంతా నేను పడుకోలేదు, మేల్కొని ఉన్నాను. అండ్ మార్నింగ్ కూడా పడుకుందాం అని అనుకున్నాను, బట్ మార్నింగ్ కూడా పడుకోలేకపోయా. లైఫ్ అలా నడుస్తుంది నాది. సో గైస్, అయితే నేను అన్ని సామాన్లు తీసుకొని ఇప్పుడు నేను బయలుదేరిపోయాను ఇంటికి. నాకు కావాల్సిన సామాన్ అంటే బెడ్కి వీల్ చెప్పాను కదా, క్రిబ్కి వీల్, ఆ వీల్ ఒకటి, అండ్ ఫిష్, అండ్ దాని తర్వాత నాకు కావాల్సిన డ్రెస్ అంటే ఇన్నర్ వేర్ కావాలంటే లైఫ్ స్టైల్ వెళ్ళాను. సో ఇన్నర్ వేర్ తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇలా అన్నీ చాలా వరకు పనులు చేసుకొని ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. సో గైజ్, అయితే ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు నేను స్వీట్ షాప్ కూడా వెళ్ళాను. రాజుకి స్వీట్స్ అని ఏలూరు రోడ్లో ఉంటుంది. అక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తే డ్రై ఫ్రూట్ లడ్డు కానీ డ్రై ఫ్రూట్ హల్వా కూడా ఉంటుంది. రెండు చాలా బాగుంటాయి, రెండు చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో డ్రై ఫ్రూట్తో చేసిన లడ్డు ఒకటి నేను ఇప్పుడే జస్ట్ తినేసాను. ఈ లడ్డు ఉంటుంది, మొత్తం డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి ఇలా లడ్డు చేస్తారు. ఇంకొకటి ఏమో డ్రై ఫ్రూట్ హల్వాలా ఇది ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇది నా చాలా ఫేవరెట్ స్వీట్, నాకు చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ నేను మొత్తం బయట ఉన్నప్పుడు నిషా ఇలాగా బేబీని టేక్ కేర్ చేసుకుంటుంది. చూడండి, కానీ బేబీగా
సో పిల్లోడిని అలా చూసుకుంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇంత బాగా చూసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకు అవసరం లేదు. యూ నాకు హ్యాట్స్ ఆఫ్. అవసరం ఉంది. తను తెలుగుకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నేను యాక్చువల్గా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది బాగా. కాసేపు ఇప్పుడు పడుకొని మళ్ళీ సాయంత్రం లెగుస్తాను. అండ్ ఇప్పుడు నిద్ర నుంచి లేచిపోయాను. ఇప్పుడు సాయంత్రం 6:30 టైం అయింది. 6:30 టైం. అండ్ నేను ఇప్పుడు డూడల్ కివీకి వాకింగ్ కోసం వచ్చాను. మోరోవర్ బ్లాక్ కాఫీ కూడా తీసుకొచ్చాను. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి అందుకు నేను బ్లాక్ కాఫీ తీసుకొచ్చి వాకింగ్లోనే తాగేద్దాం, మైండ్ కూడా ఇంకా రిఫ్రెష్ అయిపోద్ది. అందుకు నేను బ్లాక్ కాఫీ తీసుకొని వచ్చాను. డూడల్ కీబీని వాకింగ్ చేపించేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం పూట ఏమైందంటే నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇది నేను ఈ పార్సల్ ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. ఇది ఏంటంటే బేబీకి చాలా ఎసెన్షియల్ అయిన ఐటమ్. ఇది ఏ ఐటమ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఒక ఐటమ్ బేబీ కోసం. ఇది నెట్టెడ్ పిల్లో అంటే బెడ్ అని చెప్పచ్చు. బెడ్ కమ్ పిల్లో బోత్ ఉంటాయి దీంట్లో, బట్ నెట్ కవర్ ఉంటుంది. ఏ దోమలైనా మన ఇంట్లో ఎప్పుడైనా వస్తే మనము ఆల్ అవుట్ వేస్తాం కదా, బేబీకి ఆల్ అవుట్ పెట్టడం సేఫ్ కాదు. సో ఆల్ అవుట్ బదులు బేబీని ఎలా సేఫ్గా దోమల నుంచి పెట్టుకోవాలంటే ఇది బెస్ట్. ఇది నేను ఆన్లైన్లో చూశాను అండ్ ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది. జస్ట్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ జిప్ ఉంటుంది. ఈ జిప్ ఓపెన్ చేయాలి. జిప్ ఓపెన్ చేస్తే ఈ రెండు ఇలా డౌన్ అయిపోతాయి. జస్ట్ బేబీని ఇక్కడ పెట్టేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ బేబీ ఇది. సో ఇది బేబీకి పిల్లో కూడా ఇచ్చారు. బేబీని ఇలా కూర్చోపెట్టి మనం దాని తర్వాత ఇలా జిప్ వేసేయాలి, అంతే. చాలా సింపుల్. అండ్ దీంతో ఏమైందంటే బేబీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇదిగోండి దీని లోపల వెళ్ళిపోయారు బేబీ. సో బేబీ సేఫ్ ఉంటుంది అండ్ దోమలు ఏమి కుట్టవు. మోర్ ఓవర్ మనకి మస్కిటోది ఆల్ అవుట్ వేయడం అవసరం లేదు. ఆల్ అవుట్ వేస్తే బేబీ ఆ స్మెల్ ద్వారా బేబీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి బేబీని ఇలాంటి నెట్టెడ్ ప్లేసెస్ అంటే నెట్ ఉన్న దాంట్లో లోపల పెట్టేస్తే బెడ్లో చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ ఈ బెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్ అండ్ వెరీ నైస్. బేబీ కంఫర్టబుల్గా దీంట్లో పడుకోవచ్చు. మనం జస్ట్ ఏంటంటే పైన వ్రాప్ చేసేసి దుప్పట్ట వేసేస్తే ఇంకా హాయిగా బేబీ పడుకుంటుంది. ప్రతిరోజు బేబీ కోసం నేను ఏదో ఒకటి షాపింగ్ జరుగుతూనే ఉంది మాది. ఈ బెడ్ నెట్టెడ్ బెడ్ ఒకటి అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది చూస్తున్నారా, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. సో మన ఎయిర్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంత కొన్నా నాకు గుర్తులేదు, బట్ ఇది కొన్ని ఒక 3-4 రోజులు అవుతుంది. నిషా ఆర్డర్ చేసింది. సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటంటే గాలి ఉంటుంది చూసారా, ఈ గాలిలో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది. దాంతో ఏంటంటే మనకు కూడా ఫ్రెష్ ఎయిర్ బ్రీతింగ్ చేయడానికి ఉంటుంది. సో ఈ 2 ఐటమ్స్ కొన్నాము. ఇంకా చాలా వస్తువులు వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఆన్లైన్ షాపింగ్ జరుగుతూనే ఉంటుంది, అసలు ఎక్కడ ఆగట్లేదు. కానీ చెప్పాలంటే ఇవన్నీ ఎసెన్షియల్ ఐటమ్స్ కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఇవి ఉంటే బేబీకి కూడా బెటర్ అండ్ హెల్దీ గ్రో చేయాలంటే దానికోసం ఉన్న ఎసెన్షియల్ ఐటమ్స్ తప్పకుండా మన దగ్గర ఉండాల్సిందే. లేదంటే ఏ రోగం ఎప్పుడు ఎలా వస్తుంది మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెట్టెడ్ది బెడ్ అనుకోండి, ఒకవేళ దోమ కుట్టేస్తే దానికి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మళ్ళీ మనమే కదా డాక్టర్ దగ్గర వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి, అంటే అవన్నీ ఎందుకు తలకాయ నిప్పి మనకి. సో బెటర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఫ్యూచర్ని మనమే కాపాడుకోవాలి. అసలు టైం ఎలా గడిచిపోతుంది నాకు అర్థం కావట్లేదు. చాలా స్పీడ్గా టైం పాస్ అయిపోతుంది. ఈ రోజుల్లో నాకైతే బేబీ వెనకాల పడడం అండ్ ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది, ఫీడింగ్ చేయించాలి అండ్ అవన్నీ చూసుకొని, ఇంటి పనులు చూసుకొని, బయట పనులు చూసుకుంటే టైం అలా స్పెండ్ అయిపోతుంది. అస్సలు ఏం తెలియట్లే టైం గురించి. ఇప్పుడు కూడా రాత్రిపూట ఐ థింక్ 10:30, 11 అవుతుంది టైం. అండ్ అసలు టైం ఇంత స్పీడ్గా పాస్ అయిపోతుంది తెలియట్లేదు. అండ్ నాకు ఇప్పుడు కూడా నిద్ర రావట్లేదు. యూజువల్లీ నేను 8 o'clock పడుకునే అబ్బాయిని 8 పడుకొని పొద్దున్న 4 లెగిసే మనిషిని నేను. అండ్ ఇప్పుడు ఇవాళ నేను 11 o'clock కూడా టైం అయింది అండ్ ఇప్పుడు కూడా నాకు నిద్ర రావట్లేదు. సో లైఫ్ అలా అయిపోయింది. చాలామందికి ఈ డౌట్ వస్తుంది, నేను ఎందుకు గెడ్డం అండ్ జుట్టు పెంచుతున్నాను. జుట్టు కూడా చూడండి పిలక ఉంది ఇక్కడ. సో ఇది ఎందుకు పెంచుతున్నాను అనేది దీనికి కారణం బేబీ కాదు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ అనేది హెయిర్ కట్ అండ్ బియర్డ్ కట్ చేస్తారు, పుట్టినంత వరకు ట్రిమ్మింగ్ చేయకూడదని అంటారు.
కానీ నేను ఆ ఉద్దేశంతో అయితే నేను పెంచట్లేదు. ఇది జస్ట్ ఒక లుక్, డిఫరెంట్ లుక్ కోసం నేను జుట్టు పెంచాను, మీసం గడ్డం పెంచాను, జస్ట్ అంతే. దానికన్నా ఇంకా ఎక్కువ ఏం రీజన్ లేదు. ఓకే గైస్, సో ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.